Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. విశ్వామిత్రునకు త్రిశంకుని ఎడల దయగలుగుట. విశ్వామిత్రుడు తన తపోబలముతో త్రిశంకుని సశరీరునిగా స్వర్గమునకు పంపుట. హరిశ్చంద్రుని గాథ. వ్యాసుడు చెప్తున్నాడు. మహాతపస్సంపన్నుడు గాదినందనుడగు విశ్వామిత్రుడు తన కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగాడు. యజ్ఞద్రవ్యానంతా కూడా ప్రోగు చేసుకున్నాడు. మునులను యజ్ఞమున పాల్గొనవలసిందిగా ఆహ్వానాలను పంపారు. యజ్ఞము యొక్క అభిప్రాయమును తెలుసుకొని ఆ మునీంద్రుని ఆహ్వానాన్ని మునిగణాలు తిరస్కరించారు. వశిష్ఠుడు వారినందరినీ వద్దని వారించాడు కూడా. ఈ విషయమును తెలుసుకొని విశ్వామిత్రుడు ఉదాసీనుడయ్యాడు. అతని దుఃఖానికి హద్దు లేదు. అప్పుడు అతడు త్రిశంకుడున్న చోటికి వెళ్ళి త్రిశంకుడితోటి ఇలా చెప్తున్నాడు. రాజేంద్ర, వశిష్ఠుడు బ్రాహ్మణులను అందరినీ ఇక్కడికి వెళ్ళొద్దని ఆదేశించాడు. కనుక యజ్ఞమునందు బ్రాహ్మణులెవరునూ పాల్గొనలేకపోయారు. మహారాజా, ఇప్పుడు నీవు నా తపప్రభావమును చూడుము. తపోబలముతో నేను నిన్ను స్వర్గమునకు పంపెదను. నాకు నీ కోరిక తీర్చవలసియే ఉన్నది కదా. ఇట్లు పలికి మునిశ్రేష్ఠుడగు కౌశికుడు జలమును చేత్తో తీసుకుని గాయత్రీ జపముతో తాను ఆర్జించిన పుణ్యమునంతయు సంకల్పము ద్వారా రాజునకు సమర్పించెను. ఇట్లు పుణ్యమునిచ్చిన తరువాత అతడు రాజగు త్రిశంకుతో చెప్తున్నాడు. రాజర్షి, ఇప్పుడు నీవు సావధానుడవై స్వేచ్ఛతో స్వర్గానికి వెళ్ళవచ్చును. రాజేంద్ర, అనేక దినముల పరిశ్రమ వలన నాకు ఈ పుణ్యము ప్రాప్తించినది. ఇప్పుడు నీవు మిగులు ప్రసన్నుడవు కమ్ము. ఈ పుణ్యబలముతో ఇంద్రలోకమునకు వెళ్ళుము. అచ్చట నీకు శుభము కలుగును. వ్యాసుడు చెప్తున్నాడు. జనమేజయ, బ్రాహ్మణ శ్రేష్ఠుడగు విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా అతని తపప్రభావమున అదే క్షణమున త్రిశంకు పక్షివలే వేగముగా పైకెగిరాడు. అతడు మిగుల క్రూరమైన చండాలుని రూపంలో ఉన్నాడు. ఆకాశ మార్గమున ఎగురుతూ అతడు ఇంద్రలోకాన్ని చేరాడు. అతనిని చూసి దేవతలు ఇంద్రునితో చెప్పారు. ప్రభు, దేవతలను అనుసరిస్తూ వాయువేగమున ఆకాశమున వచ్చుచున్న ఇతడెవరు? చండాలుని రూపమున చూచుటికితడు మిగుల భయంకరంగా ఉన్నాడు. ఇంద్రుడు వెంటనే లేచి ఆ నీచ పురుషుని వైపు దృష్టి సారించాడు. అతనిని త్రిశంకు అని తెలుసుకుని ఎలుగెత్తి అతనిని దూషిస్తూ ఇలా చెప్తున్నాడు. ఓరి భయంకరమును నిందనీయుడవగు చండాల, నీవు ఈ దేవలోకమున ఎచ్చటికి వస్తున్నావు? వెంటనే భూమి మీదకు వెళ్ళిపొమ్ము. నీవు ఇచ్చట ఉండుట సముచితము కాదు. శత్రుమర్ధనుడవగు రాజా, ఇంద్రుడిట్లు పలుకగానే త్రిశంకు స్వర్గము నుండి జారి క్రింద పడసాగాను. అది పుణ్యము సమాప్తము కాగా దేవతలు స్వర్గము నుండి దిగివచ్చినట్లుండెను. క్రిందికి వచ్చు సమయమున త్రిశంకు పదే పదే విశ్వామిత్రుని నామమును ఉచ్చరిస్తూ అరుస్తూ పలికెను. మునీంద్ర, నేను స్వర్గము నుండి పడిపోవుచున్నాను. దుఃఖితుడనైన నన్ను రక్షింపుము. రాజా, పడిపోవుచున్న నరేశుని ఏడుపును విని మునివరుడకు కౌశికుడు అతని వైపు దృష్టి సారించెను. అతడు భూమి మీదకు వచ్చుచుండుటను ఆ మునీంద్రుడు గమనించెను. అందువలన నిలువుము నిలువుము అని అతడు త్రిశంకుని నిలువరించెను. మనుజేంద్ర, అప్పటికే త్రిశంకు భూమికి దిగజారుచుండెను. కాని కౌశిక మునీంద్రుని పలుకుల వలన అతని తపప్రభావమున మార్గమధ్యముననే త్రిశంకు ఆగిపోయాను. తరువాత మునివరుడు 2వ స్వర్గమును సృష్టించడానికి యోచించాడు. ఇట్లు తలపోసి నీటిని చేతబట్టి ఆచమనం చేశారు. ఒక విస్తృతమైన యజ్ఞమును చేయుటకు ఏర్పాటు చేశాడు. విశ్వామిత్రుని ఈ ప్రయత్నమును తెలుసుకుని శచీపతియగు ఇంద్రుడు వెంటనే అతని వద్దకు వచ్చి ఇలా చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, సాధుపుంగవ, మీరేం చేస్తున్నారు? ఇంత కోపించుటకు గల కారణమేమి? మునివర, సృష్టి చేయుట వలన ఏ కార్యమును సిద్ధించదు. నీకు ఏ కార్యమును సఫలమనరించవలయనో తెలపండి. విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ప్రభు, గొప్ప దుఃఖమున మునిగి ఉన్న రాజగు త్రిశంకు మీ భవనము నుండి పతనమయ్యాను. మీరు ప్రేమతో అతనిని మీ స్థానమునకు తీసుకొని వెళ్ళండి. దయచూపండి. వ్యాసుడు చెప్తున్నాడు. విశ్వామిత్రుని నిర్ణయము నెరిగిన ఇంద్రుని మనస్సులో గొప్ప సందేహం కలిగింది. అయినను ముని యొక్క ప్రచండ తపోబలమును గమనించి అతని ప్రస్తావనను ఇంద్రుడు అంగీకరించాడు.
దేవేంద్రుడు వెంటనే త్రిశంకుని దివ్యదేహధారిని చేశాడు. శ్రేష్టమైన విమానమున కూర్చొనుటకు ఆజ్ఞాపించెను. కౌశిక మునీంద్రుని అనుమతితో తన పురమగు అమరావతికి బయలుదేరెను. త్రిశంకుతో కూడా ఇంద్రుడు స్వర్గమును చేరుకొనెను. దానితో విశ్వామిత్రునకు పరమానందము కలిగెను. తన ఆసనమునందు విరాజమానుడయ్యెను. ఆ సమయమున హరిశ్చంద్రుడు రాజ్యమును పాలించుచుండెను. తండ్రి తన కోరికకు అనుగుణముగా స్వర్గమునకు వెళ్ళిపోయేనని విశ్వామిత్రుడు దానికి తోడ్పడి ఉపకారం చేశానని తెలుసుకొనెను. అప్పుడు అతని హర్షమునకు హద్దు లేకుండెను. ఆ అయోధ్యానరేశుని ధర్మపత్ని పరమ సౌందర్యవతి, యవ్వన సంపన్నయ్యై విరాజిల్లుచుండెను. మిగుల కార్యకుశలత కలిగినది. చాలా కాలము గడిచినను రాణి గర్భవతి కాలేకపోయాను. దీనివలన మహారాజగు హరిశ్చంద్రునకు మిగుల సంతాపము కలిగెను. అతడు తన గురువగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. తల వంచి ఆ మునీంద్రునకు నమస్కరించెను. సంతానలేమి చేయగలిగిన దుఃఖమునంతయు అతనికి చెప్పి వినిపించెను. అతడు ఇట్లు పలికెను: ఇతరులను గౌరవించు ధర్మజ్ఞుడవైన మునీంద్ర, మీరు జ్యోతిష్యము మంత్రవిద్యయందు నిష్ణాతులు. ఇప్పుడు నాకు సంతానం కలుగుటకు కృపతో ఏదైనను ఉపాయము తెలుపుడు. వ్యాసుడు చెప్తున్నాడు. బ్రహ్మమానసపుత్రుడు మునివరుడగు వశిష్ఠుడు హరిశ్చంద్ర మహారాజు యొక్క దుఃఖముతో కూడిన మాటలను వినెను. మనస్సులో సమగ్రముగా ఆలోచించి చెప్తున్నాడు. వశిష్ఠుడు చెప్తున్నాడు: మహారాజా, నీవు సత్యమును చెప్పుచున్నావు. నీవు జలదేవతయగు వరుణుని ఉపాసింపుము. యత్నపూర్వకముగా ఆరాధించినచో ఆ స్వామి నీ కార్యమును సఫలమనర్చును. సంతానమును ప్రసాదించుటలో వరుణుని మించిన దక్షుడు ఇంకొక దేవుడు లేడు. ధర్మమునందు మనస్సు నిలిపిన రాజేంద్ర, నీవతనిని ఆరాధించుము. తప్పక కార్యము సిద్ధించును. ప్రారబ్ధమును పురుషార్థమును మానవుడు తప్పక మన్నించవలెను. ప్రయత్నము చేయకుండా కార్యమెట్లు సిద్ధించును? రాజేంద్ర, తత్వమును దర్శించిన మానవులు న్యాయముతో ఉద్యమించవలెను. ప్రయత్నము చేయుట వలన కార్యసాఫల్యము జరుగును. ఇందులో వేరొక ఆలోచనకు తావు లేదు. రాజా, అపార తేజస్సు గల గురుదేవుడగు వశిష్ఠుని మాటలను విని రాజగు హరిశ్చంద్రుడు తపస్సు చేయుటకు నిర్ణయించుకొనెను. మునీంద్రునకు ప్రణమిల్లి అక్కడి నుండి బయలుదేరెను. గంగానదీ తీరమున ఒక పరమ పవిత్ర స్థలమున పద్మాసనాసీనుడయ్యను. చిత్తమున వరుణదేవుని ధ్యానిస్తూ కఠినమైన తపస్సును ప్రారంభించెను. మహారాజా, ఇట్లు తపస్సునందు లగ్నమైన హరిశ్చంద్రుని ఎడల సంతుష్టుడై వరుణదేవుడు అతనిని కరుణించెను. రాజు ఎదుట ప్రత్యక్షమై, ధర్మజ్ఞ, వరమడుగుము. నీ తపస్సునకు నేను మెచ్చితిని అని పలికెను. హరిశ్చంద్ర మహారాజు ప్రార్థించాడు. నాకు సంతానమేదియును లేదు. మీరు నాకు సుఖమును కలిగించు పుత్రుని ప్రసాదించండి. 3 రుణముల నుండి ముక్తుడునగుటకు నేనీ ప్రయత్నం చేసి తిని. తరువాత వరుణదేవుడు కృపాయత్త చిత్తుడై అతనికి పుత్రుని ప్రసాదించాను. దీని తరువాత హరిశ్చంద్రుని జీవితమునకు సంబంధించిన అనేక విషయములను వ్యాసుడు వినిపించెను. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.